ఎందుకు మనకి భయం లేదు? మనకి ఎంతకాటికి ఏం తెలుసు అంటే ఈ దేవుడి గురించి, పాపుల్ని క్షమిస్తాడు, తప్పుల్ని క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, ఆ గుళ్ళోకి వెళ్ళి కాసేపు ఏడిస్తే చాలు. అట్లా అనుకోకండి. ద్వితీయోపదేశకాండం మళ్ళీ మీకు నేను చదివి వినిపిస్తాను. మీరు చదివారు కదా ఇందాక 8వ అధ్యాయం లాస్ట్ మాటలో ఒకసారి చూస్తారా? నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించుదురు. అరణ్యంలో పాముల్ని పంపించాడు నశింపజేయడానికి. మన ఈ మధ్య కరోనా పంపించాడు నశింపజేయడానికి. ఆయన మారని దేవుడు. కరోనా పంపించిన తర్వాత కూడా వినలేదా? అంతకు మించిన కరోనా పంపిస్తాడు. ఎప్పుడు లేచిపోతావో తెలీదు. టేక్ దిస్ వర్డ్, ఇట్ ఈస్ ట్రూ. కరోనా రాగానే దైవజనులు వాట్సాప్లో పెట్టేశారు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని. దైవజనులే తెప్పేసింది అది. అబద్ధాలు చెప్పకండి. ఈయన పక్షపాతం లేని దేవుడు. ఈయనకి క్రైస్తవులంటే ఒక రకము, హిందువులంటే ఇంకో రకం లేదు ఈయనకి. ఇక్కడేమంటున్నాడు? ఎవరైతే అన్యజనులు ఎలాగ మాట వినకపోతే ఎలా నశిస్తారో నువ్వు కూడా అలాగే నశిస్తావు. భయపడండి నాకు అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయనకు భయపడడం నేర్చుకుంటామో ఇదిగో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం వస్తుంది.